దేవా సింహాసనాసీనుడవు ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింప జాలను ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింప జాలను నేను పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు పాపపు కోష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి పాపపు కోష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగే పరిశుద్ధుడు చేసిన విపుడా నా పాపపు డాగులు కడిగే పరిశుద్ధుని చేసిన విపుడా పావనుడా మా ప్రభు నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి తిని అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి తిని అపరాధి నోటిని తెరచి స్తుతి గీతము నొసగిన ప్రభువా అపరాధి నోటిని తెరచి స్తుతి గీతము నొసగిన ప్రభువా పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు నీ క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు నీ క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు నాకందరి కంటే ఘనుడా ఓ కల్వరి నాథయేసు నాకందరి కంటే ఘనుడా ఓ కల్వరి నాథ యేసు పావనుడా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను పావనుడా మహాప్రభువా
నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. రాక్షక త్వరగా రా, రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు. రాక్షక త్వరగా రా, రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. హల్లెలూయా. పాట. దేవా మా ప్రభువా, నిన్ను గూర్చి పొంగి నా హృదయం. దేవా నా ప్రభువా, నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతును. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతును. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా, నిన్ను గూర్చి పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా, నిన్ను గూర్చి పొంగే నా హృదయం. ధవళవర్ణుడ రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు.
ధవళవార్ను రత్నవార్నుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమపిత నిన్ను. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమపిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచె నిరీక్షణతో నింగినినే జూచెదను. నిరతంబును చూచె నిరీక్షణతో నింగినినే జూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో
వేసిన ఆ సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థింపగా ఆ సంకెళ్ళు విడిపోయేను సంగము ప్రార్థింపగా ఆ సంకెళ్ళు విడిపోయేను యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి ఆ చెరసాలలో వేయగా పౌలు శీలను బంధించి ఆ చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థించగా ఆ చెరసాల బ్రతలాయే పాటలతో ప్రార్థించగా ఆ చెరసాల బ్రతలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది. ప్రేమగల మా ప్రియ తండ్రి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడేందుకే మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మరొకసారి మీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి వాక్యం ధ్యానించడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి తనక సమయంలో వాక్యం చెప్పుచుండగా తండ్రి మీరే మాట్లాడాలని వేడుకుంటున్నాను దేవా మేము కాదు దేవా మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ప్రార్థించండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి మీ మార్గంలో సహాయం ఇచ్చిన నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు సమయాన్ని అప్పగించుకుంటూ సమస్తం నాయన మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఆశీర్వదింపబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బ్లెస్సింగ్స్ మన వెంటనే వస్తాయి. మనము భక్తి కలిగి ఉండాలి, దాంతో పాటు భయం కూడా కలిగి ఉండాలి. రెండు కూడా వేరుగా ఉండవు. రెంటిని డివైడ్ చేయడానికి రాదు. ఒక్కొక్కసారి ఈ తెలుగులో భయభక్తులు అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో ఫియర్ ఓన్లీ భయం అని మాత్రమే యూజ్ చేస్తారు అనమాట. అయితే ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. మనము ఒక్కొక్కసారి మనం ఒకవేళ భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తాము అంటే ప్రేయర్ చేస్తాము, వాక్యం చదువుతాము, ఎవ్రీడే మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ వెళ్తాము, లేదంటే వాక్యం చెప్తాము, ఆరాధన చేస్తాం, అన్నీ చేయొచ్చు. అదంతా కూడా దేవుని యందు భక్తి కలిగి ఉండడం. కానీ దాంతో పాటు భయం కూడా ఉండాలి. భయం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఏదైతే మనకి చెప్తున్నారో అది మనము చేస్తాము. ఒక పని మనం దేవుడు చేయమని చెప్పినప్పుడు అది చేస్తాము. ఒకవేళ చేయొద్దు అన్నప్పుడు చేయకుండా ఉంటాం. ఒక భయం అనేది కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. భక్తి భయం అంటే ఒక ఎగ్జాంపుల్, దేవుడు అబద్ధం చెప్పకూడదు అన్నారు, కానీ అబద్ధం చెప్పి మళ్ళీ ఒకవేళ పొరపాటున అబద్ధం చెప్తే కూడా అది మర్చిపోయి అది భయపడకుండా, దేవునికి భయపడకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారంటే అది భయం లేనట్టు. ఎంత ప్రేయర్ మనం చేసినా,
వాక్యం చదువుకుని భక్తి కలిగి ఉన్నా కానీ మనం పైకి భక్తిగా కనిపిస్తాం కానీ దేవునికి మాత్రం ఇష్టంగా ఉండలేము. అందుకనే మనము భయం కూడా కలిగి ఉండాలి దేవుని యందు. ఏదైనా వెంటనే ఒక తప్పు జరిగింది అంటే వెంటనే దానికి భయపడాలి దేవునికి. ఇలా చేశాను, ఇలా చేయకూడదు కదా అని చెప్పి రిపెంట్ అవ్వాలి, క్షమించమని దేవుని అడగాలి. అప్పుడే భయభక్తులు కలిగి ఉన్నట్టు. అయితే దేవుడు ఎన్నో ఎన్నో చెప్పారు మనకి ఎలా ఉండాలి, అన్యాయం చేయకూడదు, పార్షాలిటీ పార్షాలిటీ చూపించకూడదు, పక్షపాతం చూపించకూడదు, మేలు చేయాలి, మేలు చేసిన వాళ్ళకి కీడు చేయకూడదు, మోసం చేయకూడదు, విధవరాలకు అన్యాయం చేయకూడదు, వాళ్ళది కలిగిన దాన్ని ఆక్రమించుకోవాలని చూడకూడదు. ఇంకా వెనుక మనము వేరే వాళ్ళ గురించి గాసిప్ చేయడము ఇవన్నీ కూడా చేయకూడదు. లాభం కోసం అప్పేయడము, తర్వాత వడ్డీకి అప్పేయడము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. చెడుతనం అంతా కూడా విసర్జించడం అన్నమాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. అప్పుడు దేవుడు ఎవరైతే భయపడతారో దేవుడు వాళ్ళని దృష్టిస్తాడు. దేవుడు వాళ్ళకే ఆశీర్వాదాలు ఇస్తాడు. వారి పట్లనే దేవుడు ఒక ప్రణాళిక, అంటే ఏదైనా దేవుడు చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా గానీ వాళ్ళ ద్వారా చేస్తాడు. అందరి పట్ల ప్రణాళిక అనేవి ఉంటుంది. కానీ అది కాకుండా ఇప్పుడు బైబిల్లో మనం చూస్తాం ఎంతోమంది ప్రవక్తలు కానీ దేవుని సేవకులు కానీ వాళ్ళు మాత్రమే దేవుడు ఎందుకున్నాడు అంటే వాళ్ళు భయం కూడా కలిగి ఉన్నారు. వాళ్ళు ఓన్లీ భక్తి మాత్రమే కాదు కానీ భయపడ్డారు, దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మన విషయంలో కూడా దేవుడు ఏదైనా చేయాలి అని అనుకున్నా, ఏదైనా బయలుపరచాలి, సంఘానికి కానీ ఏమైనా బయలుపరచాలి అన్నా, లేకపోతే ఇంకేదైనా ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉండాలి అని అనుకుంటే మాత్రం దేవుడు అలా భయభక్తులు కలిగిన వారిని దేవుడు చూస్తాడు. అలాంటి వారిని దేవుడు చూసి వారికి మర్మములు బయలుపరుస్తాడు, వారిని ఎన్నుకుంటాడు. అయితే కృత నిబంధన గ్రంథంలో మనం అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. కొర్నేలి దేవుని యందు ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి 10వ అధ్యాయంలో 2వ వచనము, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు. కొర్నేలి భయభక్తులు కలిగి, వాళ్ళ ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు ఒక దర్శనం ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని. ఇప్పుడు నువ్వు పేతురు అనబడిన సీమోను అను పేరు, పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించు అని చెప్తారు దేవుడు. అప్పుడు దేవుడు పిలిపించినప్పుడు అదే దర్శనంలో యూదులు ఏమంటారంటే వేరే వారిని ముట్టకూడదు, వేరే వారిని అంటే అన్యులని ముట్టకూడదు, వారితో సహవాసం చేయకూడదు అని యూదులు అనుకుంటారు. అప్పటి వరకే ఏమనుకున్నారు, అపోస్తులు కూడా ఏమనుకున్నారంటే ఓన్లీ యూదులకు మాత్రమే ఇది అని వారిని మనము తీసుకోకూడదు, అంటే వారు చేర్చుకోకూడదు అనుకుంటారు, వారిని దూరం పెట్టాలని అనుకుంటారు. కానీ పేతురుకి దర్శనము దేవుడిస్తాడు. దేవుడు పేతురుకి దర్శనము ఇచ్చి ఒక దర్శనం ఇస్తాడు. జంతువులన్నిటి కూడా ఆకాశం నుండి ఒక చతుష్పాద జంతువులన్నీ కూడా
ఇలా ప్రేయర్ చేస్తున్నప్పుడు పేతురు ఆ దర్శనం దానికి ఒక దుప్పటిలాగా ఒక కిందికి వస్తుంది అన్నమాట. ఇవన్నీ జంతువులు ఉంటాయి. అప్పుడు ఆ తినమని చెప్పినప్పుడు పేతురు, నేను ఇట్లాంటి నిషిద్ధమైనవి ఎప్పుడు అపవిత్రమైనవి నేను ఎన్నడూ తినలేదని చెప్తాడు. అలా 3 సార్లు వస్తుంది. అప్పుడు పేతురు ఏంటి ఈ దర్శనం ఏంటి అని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆత్మ ద్వారా దేవుడు ముగ్గురిని పంపిస్తాను, ముగ్గురిని దగ్గరకు వస్తారు, వారిని వారి సందేహించకుండా వారితో వెళ్ళమని చెప్తాడు. అలా ఎలాగైతే కొర్నేలికి దర్శనం ద్వారా దేవుడు ఈ మాట చెప్తాడు, పేతుర్ని పిలిపించమని చెప్తారు, కొర్నేలి అతని దగ్గర ఉన్న పనివారు ఒక సైనికునికి పంపిస్తారు. ఈ పంపించినప్పుడు వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పేతురు మీరేనా అని చెప్పి అడిగినప్పుడు పేతురు దిగి వచ్చి నేనే అని చెప్పి మాట్లాడతారు. అలా పేతురు వెళ్తారనమాట కొర్నేలి ఇంటికి. అయితే ఇది కొర్నేలి అసలు దేవుడి ఏంటి, యేసుప్రభు ఏంటి అనేది అప్పటికి తెలియదు. అంటే అప్పటికి వెతకలేదు అంటే ఎట్లాగైతే అందరి దగ్గరికి సువార్త వస్తుందో అలా కొర్నేలి ఏమి దేవుని అడగలేదు. కానీ ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడే పేతుర్ని కొర్నేలి దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు పంపించాడు. అలాగా కొర్నేలి చాలా ఆశీర్వదింపబడ్డవాడు. అందుకే ధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడు. పనివారు ఉన్నారు ఆయనకి, ఈయన సెంచురియన్, పనివారు ఉన్నారు, అట్లా ఆశీర్వదింపబడ్డాడు అనమాట. సో దేవుడు వారిని చూస్తాడు. ఇప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారిని దేవుడు దృష్టిస్తాడు, వారిని చూస్తాడు. అలాగా ఆశీర్వాదాలు వెంట వెంట వచ్చేస్తాయి అన్నమాట. ఎలాగైతే కొర్నేలిని దేవుడు దర్శించాడో అలాగా ఆశీర్వాదాలు. అప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాడు, అప్పుడు బాప్తిసం తీసుకుంటాడు అనమాట. కొర్నేలి వాళ్ళ ఇంటి వారందరూ కూడా, మరి చుట్టాలు, వారు ఫ్రెండ్స్, బంధువులందరూ కూడా వస్తారు అక్కడికి. వారందరి మీద ఆత్మ దిగుతుంది. ఆ తర్వాత పేతురు యేసుప్రభు గురించి చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ బాప్తిసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ కూడా వారి మీదకి దిగుతుంది. అలాగా ఆశీర్వదింపబడ్డాడు అనమాట కొర్నేలి భయభక్తులు కలిగి ఉండడం వల్ల. అలాగే ఇంకా చూస్తే బైబిల్లో ఉన్న బైబిల్ క్యారెక్టర్స్ ఏవైతే అబ్రహాం కానీ, మోసెస్, యోబు, నోవా అందరూ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నవారే. అదే అబ్రహాము చూస్తే ఆదికాండము 22 అధ్యాయము 12వ వచనంలో, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియో చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనేను. బలిగా దేవుడు దహన బలిగా ఇస్సాకుని ఏమని చెప్పినప్పుడు దేవునికి భయపడి, దేవుడు చెప్పిన మాటకి లోబడి అబ్రహాము బలిగా ఇవ్వడానికి మొరియా కొండ మీదికి, మొరియా ప్రాంతానికి వెళ్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అందుకే దేవుడు ఎంతో భయభక్తులు కలిగి ఈ అబ్రహాము, తర్వాత యోబు కూడా భయం కలిగి ఉన్నాడు. దేవుడే మాట్లాడతాడు యోబు గురించి. యోబు 1వ అధ్యాయము 1వ వచనము 8వ వచనంలో కూడా, 8వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడు యోబు గురించి చెప్పిన మాట ఇది. ఆయన యోబు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడని చెప్పి యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగా యోబు కూడా భయభక్తులు కలిగి ఉన్నవాడు. యోబు ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. నోవా హెబ్రీలకు రాసిన పత్రిక 11
అధ్యాయము 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వాటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు నోవహు. అలాగా దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపి, ఇంతకు ముందు అలాగ వర్షము బాగా అలా పడడము అలా జరిగింది చూడలేదు, కానీ దేవుడు చెప్పిన మాటని నమ్మి దేవుని యందు భయభక్తులు గల వాడై ఉన్నాడు గనక ఆ ఆర్క్ ఆర్క్ కన్స్ట్రక్ట్ చేసి వారి కుటుంబాన్ని కాపాడుకున్నాడు నోవా. అలాగా దేవుడు నోవా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఇంకా అనేకులు దేవుడు ఈ బైబిల్లో ఏవైతే సేవకులు ప్రవక్తలు ఉన్నారో వారందరూ కూడా భయం కలిగిన దేవుని యందు భయం కలిగిన వారే, భయభక్తులు కలిగిన వారే. వారినే దేవుడు దృష్టించి ఉన్నాడు. వారినే దేవుడు ఎన్నుకుని దేవుని ఈ గ్రంథం రాయడానికి వారే ఉపయోగపడ్డారు. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. అయితే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెషయా 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని వణుకుచున్నారో వారినే దృష్టించుచున్నాను అన్నాడు. అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అలాగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు వెంట వచ్చేస్తూ ఉంటాయి. Psalm 128 కీర్తనలు 128లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఇలా ఒక చాప్టర్ లో ఇచ్చేశారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. వారందరూ కూడా బ్లెస్డ్ ఇస్ ఎవ్రీ వన్ దట్ ఫియరeth ద లార్డ్, దట్ వాకeth ఇన్ హిస్ వేస్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. దేవైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదన అంతా కూడా అనుభవిస్తారు. ఏది కూడా వృధాగా పోదు. అది కొంచెమైనా కానీ అనుభవిస్తారు, దాంట్లో సంతోషిస్తారు. కొంచెమైనా కానీ అది వృధాగా పోదు అంటే ఎన్నో నష్టాలకు పోదు, కానీ అది ఎంతో ఆశీర్వదింపబడుతుంది. అది చేతుల కష్టార్జితను అనుభవిస్తారు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. అన్ని మేళ్లు కూడా కలుగుతాయి. నీలో కూడా నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీలో హ్యాపీనెస్, సమాధానము, పీస్ ఉంటుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. క్షేమము జీవితకాలం అంతా సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతా కూడా క్షేమమే కలుగుతుంది. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. మనం కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలి. భక్తితో పాటు దేవుడు ఒక మాట ఇది చెప్పారు, ఇది దేవునికి నచ్చని మాట, లేకపోతే ఇది దేవునికి ఇష్టం లేని పని అది నేను చేయను. దేవునికి ఇష్టం లేనిటువంటి మాట నేను మాట్లాడను, దేవునికి ఇష్టం లేని ఆలోచన నేను పెట్టుకోను అనే దేవుడికి భయపడాలి. ఏదైనా ఒకవేళ పొరపాటున జరిగింది అంటే వెంటనే క్షమించమని దేవుడిని అడిగి మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478
618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.